షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని నేను ఈ మాటలు చూస్తే, ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమున. ఏ నామము? ప్రభు అయిన యేసుక్రీస్తు నామము, యెహోషువ మెస్సియా నామము. ఈ నామమునే, యెహోషువ మెస్సియా నామమునే మనము రక్షణ పొందవలను చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ప్రియులరా, పై వచనం చూస్తే గనక, ఇల్లు కొట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి తలకు మూలరాయి ఆయను. ఆయన తృణీకరించబడినవాడు యెహోషువ మెస్సియా. ఆ తృణీకరించబడినవాడు ఆయనే తలకు మూలరాయిను. ఆయన అనగా మనకు విమోచకుడయ్యాడు, మనకు రక్షణ తెచ్చేవాడు. ఆయన తృణీకరించబడుట చేత మనకు మూలరాయి అయ్యాడు. తలకు ఏ రాయి అండి? ఇక్కడ మూలకు తలరాయి, మూలకు తలరాయి. ఆయన తృణీకరించబడకపోతే గనక, మనకు బదులుగా ఆ యొక్క అర్పణ చేయబడి ఉండకపోతే గనక, మనము ఆ యొక్క పాపంలోనే, ఆయన యొక్క బానిసత్వంలోనే ఇంకా ఉండిపోదాము. కానీ ఆయన మన కొరకు తృణీకరించబడుట చేత పాపము లేకపోయినను పాపిగా నిలబడటం ద్వారా మన యొక్క పాపములన్నీ భరించుట చేత ఆయన మూలకు తలరాయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన నామముననే, అనగా యెహోషువ మెస్సియా నామముననే మనము రక్షణ పొందవాలనేది ఒక ప్రధానమైన మాటగా, ఒక ఆజ్ఞగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు కదా, ఇది యెహోషువ మెస్సియా చెప్పిన మాట, యేసు చెప్పిన మాట: నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గము సత్యము జీవమని చెప్తున్నాడని స్వయంగా చెప్తున్నాడు. ఈ అధికారంలో చెప్తున్నాడంటే, తండ్రి తనకు ఇచ్చిన అధికారము ద్వారా, తండ్రి తనకు కొలత లేకుండా ఇచ్చిన ఆ యొక్క ఆత్మను పొందుకోవడం ద్వారా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము. కాబట్టి ఆయన నామమునని, ప్రభు అయిన యెహోషువ మెస్సియా నామమున మనం రక్షణ పొందాలి. కాబట్టి ఆయనను ఆరాధిద్దాం, ఆయన పోలు నడుచుకుందాం. తండ్రికి ఆయన ఎలాగ విధేయుడయ్యాడు, మరి తండ్రి చెప్పిన మాటకి అలా లోబడ్డాడు. మనం కూడా మరి తండ్రి మాటలకు మనం లోబడి, ఆయనే మార్గము సత్యము జీవమని నమ్మి ఆయన నామం ద్వారా రక్షించబడదాం, ఆయన నామను ఆరాధిద్దాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని నందండి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మీరే మాకు మార్గం, మీరే మాకు సత్యం, మీరే మాకు జీవము. మీ నామములోనే మేము బాప్తిస్మాలు పొంది ప్రభువా ఆత్మలో బలపడుచున్నాం. మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా ఎవరైతే ప్రభువా నిన్ను అంగీకరిస్తూ ఉన్నారో, నీ నామం పేరిట బాప్తిసం పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నారో, వారందరికీ గొప్ప ప్రేరేపణ దయచేయండి, ఆత్మబలం దయచేయండి. నాయన నిన్ను పోలి నడుచుకుంటే వరకు నాయన నేర్పించమని అడుగుచున్నాను తండ్రి ప్రభు. నీ ఆత్మను పొందుకొని నీ ఆలోచనలతో తండ్రి ప్రభు, నీ మాటలతో నన్ను తండ్రి నేను సమాధానం కలిగి ఉండే రీతిని వారికి తెలియజేయమని, ఈ రోజు మేమన్నా ఈ వాక్యం ద్వారా మా ఆత్మలను బలపరచమని దినదినము కూడా ఆయన నీ నామమును స్మరిస్తూ ప్రభువా నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థతలు కలిగి జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సియా నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.